ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి సంఘము ఏదంటే ఎఫ్ఎస్సి సంఘము. మనకి పత్రికల్లో ఎఫ్ఎస్సి సంఘం ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సి పట్టణానికి అక్కడున్న సంఘానికి ఆయన ఉత్తరం రాశారు. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు రాసినటువంటి ఆ పత్రిక ఎఫెసీ సంఘాన్ని గురించే వ్రాయడం జరిగింది. ఇక్కడ యోహాను గ్రంథంలో చూసినప్పుడు, ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు, ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయమో ఈరోజు కొద్ది విషయాలు ఈ సంఘం ద్వారా మనం ఈరోజు ఏమి నేర్చుకోవాలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొదట నేను మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తాను. ఎందుకంటే మీరు నాకు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నారు. నేను అంతకు సంతోషిస్తున్నాను. మీ అందరి ప్రార్థన వల్ల ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ హార్ట్ ప్రాబ్లం ఏమైందో కూడా నాకే తెలియదు. అలాగూ దేవుడు నన్ను మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభు నడిపిస్తున్నారు. గంటల తరబడి మాట్లాడే శక్తి సామర్థ్యాలు తిరిగి ఇచ్చేసాడు దేవుడు. నాకు అనుమానం ఏమీ లేదు ఇంకా అందులో. అలాంటి పరిస్థితి కనుక ఇక్కడ చూస్తే 7 నక్షత్రములు తన చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎన్ని నక్షత్రాలమ్మా? 7 నక్షత్రములు తన చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పే సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటవనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రియులారా, ఈ భాగంలో మనము పరీక్ష చేస్తున్నప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే 7 నక్షత్రములు, తర్వాత 7 ఏమేమి ఉన్నాయి? మీకు ప్రకటన గ్రంథం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అండి. బైబిల్లోనే అద్భుతమైన గ్రంథం ఏదైనా ఉందంటే అది ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఇది మర్మాలతో కూడినటువంటి గ్రంథము. మర్మాలతో కూడిన గ్రంథము. ఇదంతా సులువుగా ఏ మర్మాల్ని అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఎప్పుడు అర్థమవుతుందంటే మనము దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే మర్మాలు దేవుడు మనకి బయలుపరచగలడు. కనుక ఇది మర్మాలతో కూడిన గ్రంథం. 7 నక్షత్రాలు చేతబట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పేటువంటి సంగతులు. ఆ 7 నక్షత్రాలు లేక 7 దీపస్తంభాలు అంటే ఏంటో మీకు ఒక మాటలో చెప్తాను. మొదటి అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. మొదటి అధ్యాయము, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన, చూడండి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ నక్షత్రాల గురించినటువంటి వివరణ మళ్ళీ అదే గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్ముడు యోహాను భక్తునికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం చూస్తాం అక్కడ 20లో మనం ఏం చూస్తామా? నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలను కూర్చున్న మర్మము ఏదనగా, ఆ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు వ్రాయినదేనగా, ఆ 7 నక్షత్రములు
7 సంఘములు. మనం ఇందాక అదే అనుకున్నాం కదా. 7 నక్షత్రాలు ఎవరికి గుర్తుగా ఉన్నాయండి? 7 సంఘాలకే గుర్తుగా ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో ఈరోజు మొదటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 7 సంఘాల్లో మొదటి సంఘం ఏదన్నా ఉందంటే అది ఎఫెసీ సంఘం. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 7 నక్షత్రములు 7 సంఘములకు గుర్తు. తర్వాత 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రియులారా, గమనించి చూసినట్లయితే మర్మము 7 సువర్ణ దీపములు సంగతియు 7 దీపస్తంభాలు. 7 దీపస్తంభాలు 7 సంఘాలు. 7 దీపస్తంభాలు 7 సంఘాలని ఇక్కడ మనకి ప్రభు మనకి బయలుపరుస్తున్నారు. అదే అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. ఇవి వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన యొక్కనని నేను చూచితిని. ఆయన తన పాదములను మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆగమ్మ, ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు మనకేం కనబడుతుందండి? ఆ స్వరం ఏమనగా తిరుగగా 7 దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలినటువంటి ఒకరిని నేను చూచితిని అంటున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? పద్మస్ ద్వీపములో ఉన్నాడు. అది పనిష్మెంటు, ఆయనకి అది శిక్ష. సువార్త నిమిత్తమై రాజు చేత పద్మస్ ద్వీపములో ఒంటరిగా వేయబడ్డాడు. అది మనుషుల సంచారం లేనటువంటి దీవి. ఆ పద్మస్ ద్వీపం ఎలాంటిదంటే కేవలము మృగాలు, క్రూర మృగాలు, సర్పాలు, విషపురుగులు ఇలాంటివే ఉన్నాయి తప్ప మనిషి సంచారం అక్కడ లేదు. మరి అలాంటి చోట ఈయన్ని వేయించేస్తారు. వేయించేసిన తర్వాత మరి ఈయన తినటానికి ఏముందంటే ఆకులు, అలములు, కాయలు, పండ్లు తిని బతకటమే. ఇంకా అంతకంటే అక్కడ ఆయనకి ఆహారం అంటే ఇంకేమీ ప్రత్యేకించి మనం వండుకునే ఆహారాలు ఏమీ లేవు. ఆయన చెట్లు, కాయలు, పండ్లు, దుంపలు ఇంకేమి దొరికితే అయ్యే తినటం, తిని బతకటం. కానీ ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు. కానీ మనం ఒంటరివాడు అని అనుకుంటున్నాం. కానీ ఆయనకి ఎవరున్నారు? దేవుడే తోడుగా ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను సదాకాలము. నువ్వు ఒంటరిగా ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నీకు తోడుగా ఉన్నానని అంటున్నాడు ఇక్కడ ప్రభు. కనుక యోహాను భక్తునికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు. ప్రియులారా, మనం చాలాసార్లు నేను ఒంటరిని అయిపోయాను, నా బ్రతుకు ఎలాగా, నా జీవితం ఎలాగా, చాలా సందర్భాల్లో మనము కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. నా బ్రతుకు ఎలాగైపోయింది ఏంటి, నా జీవితం ఎలాగైపోయింది ఏంటి, నా జీవితం ఎలా సాగుతుంది, నేను ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరు దిక్కు మొక్కు లేరు అని మనం మానసికంగా కురింగిపోయే పరిస్థితులు అప్పుడప్పుడు మన జీవితంలో కనబడుతూ ఉంటాయి చాలామంది జీవితాల్లో. కానీ నీ ఒంటరివి కాదని వాక్యము తెలియజేస్తుంది. ఎలాగ ఒంటరి కాదు? యోహానికి తోడుగా ఉన్న దేవుడు మనకి కూడా తోడుగా ఉన్నాడని వాక్యం చెప్తుందండి. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన నిన్ను విడువడు. ఆయన వాగ్దానం అది. కనుక వాగ్దానం నెరవేర్పు ఆయన ఖచ్చితంగా మన పట్ల చేసే దేవుడని లేఖన భాగాలు మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. 16వ వచనం కూడా చదవమ్మ. అందులోనే గమనించండి ఈ మాటలు. ఆయన 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 అంటే ఎవరు ఇక్కడ? ప్రభు అయిన క్రీస్తే. ఇది ఎవరిని గురించి చెప్పబడుతుందండి? ఆయన అనగా మన రక్షకుడైన యేసు క్రీస్తే. 16వ వచనంలో ఆయన తన కుడి చేత, ఆయన చేతులు ఏమున్నాయట? 7 నక్షత్రాలు. అంటే ఇక్కడ ఒక్క మాట గుర్తు చేసుకోండి. 7 నక్షత్రాలు మనం దేంతో పోల్చుకున్నాం? 7 సంఘాలు. కనుక సంఘాలు ఎవరి చేతిలో ఉన్నాయి?
మన చేతుల్లో లేవు. సంఘాలు మన చేతిలో ఉన్నాయమ్మా? లేవండి. సంఘాలు ఆయన చేతిలో ఉన్నాయి. సంఘం ఆయన చేతిలో ఉందంటే మనం ఎవరి చేతిలో ఉన్నాం అన్నమాట. ఇది విశ్వాసమైన మనము గుర్తించాలండి. సంఘము ఆయన చేతిలో ఉందంటే మనం కూడా ఎవరి చేతిలో ఉన్నాం? ఆయన చేతిలో భద్రంగా ఉన్నాం, చాలా సేఫ్టీగా క్షేమంగా ఉన్నామనే వాక్యము ఈరోజు మనకి ధైర్యాన్ని ఇస్తుందండి, మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మనము ఒంటరిగా కాదని చెప్తుంది వాక్యము. మనము ఒంటరిగా లేము, ఆయన మనకు తోడుగా ఉన్నాడని గుర్తు చేస్తూ ఉంది. నువ్వు దిగులు పడవలసినటువంటి పని నీకు లేదని ధైర్యాన్ని ఇస్తుంది వాక్యము. ఎందుకంటే వాక్యం అంటుంది, నా వాక్యము నీ పాదములకు దీపమును, నీ త్రోవకు వెలుగు. అవును, ఆయన వాక్యం అలాంటిదండి. వెలుగైన దేవుడు, త్రోవగా ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుక మనము భయపడవలసిన పని మనకి లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు సైతము నిన్ను నడిపించే దేవుడు అనే వాక్యము తెలియచేస్తుంది. ఒక పర్యాయం నేను ఆ మీటింగ్కి వెళ్ళాను, ఒక గ్రామం. చాలా సంవత్సరాల కిందట మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకో గుర్తుకొచ్చింది అది. నేను ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది, దరిదాపు 1 గంట అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తాం. అది ఒక కమ్మోళ్ళ ఇంటి దగ్గర మీటింగ్. అది కమ్మ చౌదరి మీటింగ్, ప్రార్థన పెట్టుకున్నారు. పాస్టర్ గారు నన్ను పిలిచారు, కుటుంబం పిలిచింది, నేను వెళ్ళాను, వాక్యం చెప్పాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను బయలుదేరి ఒంటరిగా వస్తూ ఉన్నాను. అప్పుడు నాకు సైకిల్ ఉండేది, బండి కూడా లేదు. ఒక సైకిల్ ఉండేది, హంబర్ బండి అని, ఫారెన్ బండి. ఆ బండి మీద నేను సైకిల్ మీద వస్తూ ఉన్నాను. అయితే అది వెన్నెల రాత్రి, నేను ఒంటరిగా వస్తున్నాను. ఆ మార్గం మంచిది కాదని చాలామంది చెప్పారు. ఆ మార్గం అంతా కూడా దురాత్మ సమూహాలు తిరుగుతాయి, దురాత్మలు పట్టుకుంటాయని చెప్పేసి చాలామంది చెప్పారు. అయినా నేను భయపడలేదు, ఎందుకంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంతో నేను బయలుదేరి 1 గంట అయిపోయింది, బండి ఎక్కేసాను, వస్తూ ఉన్నాను. గ్రామం దాటిపోయాను. దాటిపోయిన తర్వాత నేను పాట పాడుకుంటూ, ధైర్యం కొరకు పాట పాడుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. వచ్చేస్తూ ఉన్నప్పుడు నా చుట్టూ ఏదో ఒక పెద్ద కాంతి కనబడుతుంది నాకు. అసలే అది ఎన్నెలు కాస్తుంది, ఎన్నెలు చాలా మరి చక్కగా కాంతివంతంగా ఉంది. కానీ దానికి మించిన కాంతి నా చుట్టూరు కనబడుతుంది నాకు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన బిడ్డలను వదులుతాడా? వదలడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభు సెలవిచ్చిన గొప్ప దేవుడు నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చాడు. సరే, నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నాకు అలవాటు ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత బండి స్టాండ్ వేసి ప్రార్థన చేసుకుంటాను ఎప్పుడు కూడా. నేను వచ్చేటడికి నేనున్న ఇంటి ముందు ఒక ఆమె అప్పుడు మెలకుగా ఉంది కావాలి. ఆమె చూసింది నన్ను, నేను రావటం చూసింది. చూసిన తర్వాత మరి ఏమైందో నాకు తెలియదు. నేను మరి ప్రార్థన చేసుకున్నాను, సైకిల్ పైన పెట్టాను, బ్యాగ్స్ అన్ని లోపల పెట్టాను, కాళ్ళు చేతులు కట్టుకొని పడుకున్నాను. ఆ ఉదయం, మరుసటి రోజు ఉదయం ఆమె నాతో మాట్లాడుతుంది, పాస్టర్ గారు, రాత్రి మీరు ఎక్కడి నుంచో ప్రార్థన నుంచి వచ్చారు కదా, మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, మీలో మిమ్మల్ని వెంబడించిన దురాత్మ నాకు కనబడిందండి. నేను చూశాను దాన్ని. దురాత్మ మీరు ప్రార్థన చేస్తుంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అంతవరకు మిమ్మల్ని వెంబడించింది, కానీ ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత అది వెళ్ళిపోయిందండి అని ఆమె చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, దురాత్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కనుక ప్రభునందు ప్రియులారా, భయపడాల్సిన పని లేదు. మన ప్రభు గొప్ప దేవుడు. నిన్ను దురాత్మల సమూహం నుండి రక్షించగలిగే దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక వాటికి భయపడాల్సిన పని మనకి లేదు. కనుక 16వ వచనంలో చూసినప్పుడు 7 నక్షత్రాలు పట్టుకొని ఉండేను ఆయన. అంటే 7 నక్షత్రములు దేనికి సంకేతం అని చెప్పాను? 7 సంఘాలు. 7 సంఘాలు అంటే ఎఫ్ఎస్సి సంఘం అందులో ఉంది. కనుక ఎఫ్ఎస్సి సంఘం ఎవరి చేతిలో ఉంది?
సియోను సంఘం ఎవరి చేతిలో ఉంది? సంఘంలో విశ్వాసులు ఎవరి చేతిలో ఉన్నారు? జీవం గల దేవుని చేతిలో ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కనుక మనల్ని ప్రభు ఒంటరిగా విడిచిపెట్టడని ఆయన వాక్యం ఎంత తేటగా బోధిస్తుందో గమనించండి. భయపడక్కర్లేదు. తర్వాత చదవమ్మా. ఆయన నోటి నుండి, ఆయన నోట్లోంచి ఏం కనబడుతుందట? 2 అంచెల వాడి అయినా వెలువడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించుతున్న సూర్యుని వలె. అది ఆయన నోట్లో ఏం కనబడుతుందట? 2 అంచెల వాడిగల ఖడ్గము. 2 అంచెల వాడిగల ఖడ్గము ఆయన చేతిలో ఉంది. మన చేతిలో ఏముంది? అదే ఖడ్గం. దేవునికి స్తోత్రం. మన చేతిలో ఉన్నటువంటిది ప్రభు యొక్క నోట్లో ఉన్న 2 అంచెల ఖడ్గం ఏమైతే ఉందో అదే ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఖడ్గము. ఇది కూడా ఎటువంటి ఖడ్గం? 2 అంచెల వాడి గల ఖడ్గం నీ చేతిలో ఉంది కనుక ఎలాంటి శత్రువునైనా నాశనం చేసి జయించే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక 2 అంచెల వాడి గల ఖడ్గము నీకు దేవుడు ఇచ్చాడంటే నువ్వు దేనికి భయపడవలసిన పని, నో ఫియర్ టు ఎనీథింగ్. దేనికి భయపడవలసిన పని మనకి లేదు. కారణం మనం ఏం కలిగి ఉన్నాం? 2 అంచెల వాడి గల ఖడ్గాన్ని కలిగి ఉన్నాం. రెండోది ఏం చూస్తాం అక్కడ? అందులోనే 2 అంచెల వాడి గల ఖడ్గం చూసాం. తర్వాత ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించుతున్న, అది అంటే ఆయన చుట్టూ ఏముందనమాట? తేజస్సు. సూర్యుని యొక్క కాంతి కంటే మిన్నైనటువంటి ప్రకాశమానమైనటువంటి కాంతి ఆయనలో ఉందటండి. అంటే సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమైన కాంతి ఎవరికి సాదృశ్యం? మన ప్రభు అయిన క్రీస్తుకి సాదృశ్యం. కనుక అలాంటి కాంతి కలిగిన ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. 2 అంచెల వాడి అయిన ఖడ్గమైన బైబిలు మన చేతిలో ఉంది కనుక మనం ఎవరికి భయపడాలి? భయపడాల్సిన పని మనకి లేదు. ఎటువంటి అపవాదైనా, ఎటువంటి సాతానైనా మనం భయపడవలసిన పని మనకి లేదని వాక్యం ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతోంది. కనుక ప్రభునందు ప్రియులారా, మనం కలిగి ఉన్నాం కనుక ఇక్కడ యోహానుతో చెప్తున్న మాట ఇది యోహాన్ని ధైర్యపరుస్తుంది, యోహాన్ని ప్రోత్సహిస్తుంది. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడే, నీవు ఒంటరివి కాదు. ఈ యొక్క మరి పద్మస్తు ద్వీపంలో నేను ఒంటరిగా ఉన్నానని భయం నీకు అక్కర్లేదు. ఆయన కాంతి నీ చుట్టూ ప్రకాశిస్తుంది. ఆయన కాపుదల నీకుంది. 2 అంచెల వాడి అయినటువంటి ఖడ్గమైన ప్రభు నీకు తోడుగా ఉన్నాడని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. యోహానుతో మాట్లాడిన ఆ వాక్యమే ఈరోజు సియోను సంఘంతో మాట్లాడుతుంది. నమ్ముతున్నారా? మాట్లాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం నమ్మాలి. వీటిని మనం నమ్మి తీరవలసిందే. తర్వాత మనం వాక్యానికి వెళదాం. అవసరం లేదమ్మా, 3వ వచనానికి వద్దాం. 3వ వచనం చూద్దాం. 2:3. అమ్మా, నీవు సహనము కలిగి, ఈ మాటలు గమనించాలి. నీవు సహనము కలిగి, ఏం కలిగి? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అది మనం గుర్తు చేసుకోవాలి. ఆ కాలంలో దేవుని దూత అయినటువంటి యేసు ప్రభువారు ఆత్మస్వరూపుగా ఎవరితో మాట్లాడుతున్నాడు? యోహాను భక్తునితో మాట్లాడుతున్నాడు. ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడు? ఏ సంఘానికి మాటలు చెప్తున్నాడు? ఎఫెసీ సంఘానికి. ఏమని వాక్యము వచ్చిందండి? సహనము కలిగి ఉండమని వాక్యము వచ్చిందండి. చూసారా? ఎఫెసీ సంఘానికి ఏం ఉండాలట? ఇప్పుడు మనం పరీక్ష చేసుకుందాం. సియోను సంఘంలో ఎంతమందికి ఈ సహనం ఉంది? ఇది ప్రశ్న. మళ్ళీ ఎంతమందికి సహనం కలిగి ఉన్నాం? చిన్న మాట అంటే పడలేం, చిన్న మాట అంటే తిరగబడతాం. నన్ను ఇంత మాట అంటావా, సంగతి ఏంటో చూస్తాను. ఇది మన వెర్షన్ ఇలాగ ఉంటుంది. మన ప్రతీకారం ఆ రీతిగా ఉంటుంది. నో,
ఎఫ్ఎస్సి సంఘాన్ని ఈరోజు మన ముందు పెడుతున్నాడు ప్రభువారు. ఏమంటున్నాడమ్మా? అక్కడ 3వ వచనం చదివితే ఏముందండి అక్కడ? అమ్మా అక్కడ ఆగండి. నీవు సహనము కలిగి నా నిమిత్తము, ఇది పరీక్షించేసుకుందాం. చదివేస్తున్నాం, బాగానే ఉంది. మనం ఈ సహనాన్ని కలిగి ఉన్నామా లేదా? మనం అందరం ఒకసారి పరీక్ష చేసుకుందాం. నా మట్టుకు నేనే, ఐ మై సెల్ఫ్ ఆల్సో టెస్ట్. నేను కూడా పరీక్ష చేసుకోవాలి, ఈ సహనం నాకుందా లేదా? లేకపోతే చిన్న చిన్న వాటికే మనం తిరుగుబాటు చేసేవారంగా ఉన్నామా? చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు లేకుండా, సర్దుబాటు చేసుకోకుండా మనం తిరుగుబాటు చేసేవారంగా, దేవునికి కోపం కలిగించేవారంగా, దేవునికి అవిధేయంగా మనం కానీ ప్రవర్తన చేస్తున్నామో ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? నీవు ఏం కలిగి ఉండాలి? సో సంఘంలో ఏముండాలటండి? ఈరోజు 3వ ఆదివారంలో ప్రభు సియోను సంఘానికి కూడా ఇదే వర్తమానము తెలియచేస్తున్నాడు. సంఘములో సహనాన్ని కలిగి ఉండటం అవసరమని వాక్యమైన దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము ఇంకేం కలిగి ఉండాలటండి? భారము. ప్రభు నామము నిమిత్తమై భారం కలిగి ఉండాలి. ఏం భారం? ఏం భారం? మందిరం యొక్క పని విషయంలో భారం కలిగి ఉండాలి. మందిరాన్ని మనం శుద్ధీకరించడంలో భారం కలిగి ఉండాలి. చాలామంది స్త్రీలు మరి పేరు మట్టుకు చెప్పుకుంటున్నారు, కానీ నేను మందిరాన్ని శుద్ధి చేయాలి, మందిరాన్ని నేను చక్కగా అలంకరించాలి అనేటువంటి భారము ఉందా ఈరోజు? మీకు ఈ ప్రశ్న ఈరోజు వాక్యమైన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ భారం ఉందా? ఎవరో చేస్తారులే, ఎవరో చేస్తారు, ఇది నా బాధ్యత కాదు, నా పని కాదు అనుకుని మనం దులుపుకుని వెళ్ళిపోతున్నామేమో. నో, ఇక్కడ వాక్యం అలా చెప్పట్లేదు. ఆ సంఘము ఒకటి సహనం కలిగిన సంఘంగా ఉండాలట, రెండవది ఆయన నిమిత్తమై భారము కలిగి ఉండాలి. సంఘ పరిచర్లో భారం ఉండాలండి. భారం, ఇది నా బాధ్యత. ఈ భారం ఈవేళ పాస్టర్ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటది? ఈస్టర్కి మనందరికి ఒక మంచి మరి కార్యక్రమం చేసుకుంటాం, కనుక మీరు అందరూ కూడా సహకరించండి, ప్రార్థన చేయండి అని ఒక పిలిపించారు. కనుక ఆ విషయంలో మనం కూడా భారం కలిగి ఉండాలి. నా వంతు నేను కూడా చేయాలి. కొందరు పేర్లు ఇచ్చారు, భారం అది నా వంతు నేను చేయాలి. దేవుని సేవకుడిగా, లేక దేవుని బిడ్డగా, విశ్వాసగా, సంఘ విశ్వాసగా నేను ఈ పని చేయాలి. దేవుని కొరకు ఈ భారం కలిగి ఉండాలి. ఈ బాధ్యతను నేను కూడా భారం పంచుకోవాలి, అందరితో పాటు నేను కూడా పంచుకోవాలి. ఇది కనుక భారం ఉందా? పరీక్ష చేసుకుందాం. మనం చదివేసి వెళ్ళిపోతున్నాం, కానీ మనం పట్టించుకోం, వాక్యాన్ని పట్టించుకోం, దాన్ని అమలు చెయ్యం. ఇది ఎంత బాధకరమైన విషయం అంటే చాలా బాధకరమైన విషయం అండి. ఎందుకంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని గాయకొనివాడును. ఎక్కడుంది వాక్యం? అదే ప్రకటన గ్రంథంలో ఉంది, చూడండి. మొదటి అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును. అది ఇక్కడ ఈ 3వ వచనం ఎంత శ్రేష్టమైన వచనం అంటే, ఈ ప్రవచన వాక్యములు అంటే దేవుని బైబిల్ వాక్యము చదవటం. ఒకటి ఏం చేయాలట? మనము దేవుని వాక్యాన్ని చదవాలి. రెండోది ఏమన్నాడు అక్కడ? చదువువాడును వాటిని అది రెండో పాయింట్ అక్కడ ఉంది. ముందేమో ఒకటి నెంబర్ 1 చదవాలన్నాడు, రెండవది మనం చదువుతున్నాం, వాక్యాన్ని కూడా మందిరంలో వింటున్నాం, ప్రార్థనా కూడికల్లో ఇళ్ళ దగ్గర దైవ సేవకులు వాక్యం చెప్తుంటే వింటున్నాం. రాత్రి చక్కని అంశాన్ని దైవ సేవకులు చక్కని వాక్యాన్ని బోధించారు. ఆత్మీయ మర్మాలతో కూడిన వాక్యాన్ని మేరీ గారి ఇంటి దగ్గర బోధించడం నేను గమనించాను. చాలా చక్కని ఆత్మీయ మర్మాలతో కూడిన వాక్యం అది. కనుక ఆ వాక్యం ఏంటి మీకు ఏమైనా గుర్తుందా? రాత్రి
తరుణం. కనుక ఈ తరుణం అవకాశాన్ని కనుక మనం సద్వినియోగపరచుకోవాలనేదే ఆ యొక్క అంశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అది ఇక్కడ గమనించి చూస్తున్నట్లయితే ఈ ప్రవచన వాక్యంలో చదివేవారు ధన్యులు, దాన్ని వినేవారు. మూడవది, చదివిన తర్వాత దాన్ని వినాలట, విన్న తర్వాత చదివేసి వినేసి గైకోకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీనికి కూడా ఆన్సర్ కావాలి. చదివాం, బాగానే ఉంది, బైబిల్ రోజు అలవాటు ప్రకారం చదివేస్తున్నాం, మందిరానికి వచ్చి కోటాలకు వెళ్ళి వాక్యము దైవ సేవకులు చెప్తుంటే వింటున్నాం, రెండు బాగానే ఉన్నాయి. కానీ ఆ ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా, గైకొంటున్నామా లేదా, ఇదే పరిశుద్ధుడైనటువంటి ప్రభు మనకి తెలియచేస్తున్నమాట. ఈ ప్రవచన వాక్యాలు చదివేవారు ధన్యులే, వినేవారు ధన్యులే. వాటిని ఒకవేళ చదివేసి వినేసి గైకొనకపోతే ధన్యతల్లో ఎక్కల్లోకి వస్తామా? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. మనం ఈ రెండు పాటించేసి మూడవది దాన్ని గైకోకపోతే మనం అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినట్టే. అందుకనే మనకి మోషే ద్వారా దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు. మోషే ధర్మశాస్త్రంలో 9 ఆజ్ఞలు పాటించేసి ఒకటి ఫాలో అవ్వలేదనుకోండి, వాక్యం ఏం చెప్పిందమ్మా? పవన్ ఏం చెప్పింది వాక్యం? 9 పాటించేస్తామండి, ఇక ఒకటే మనం పాటించలేదు. ఏమైంది? ఫలితం ఎలా ఉంటుంది? అన్నాటిల్లో ఫెయిల్యూర్, అన్నాటిలో 10th క్లాస్ విద్యార్థులు రేపు నుంచి పరీక్షలు రాయిపోతున్నారు. రేపు వాళ్ళకి 6 సబ్జెక్టులు ఉంటాయి, 5 ఆటలో పాస్ అయిపోయాడు, ఒక దాంట్లో మార్కులు సరిగ్గా రాలేదు. పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి? ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా? 5 పాస్ అయ్యాడు కదా, ఈ ఒక దాంట్లో ఫెయిల్ అయితే నష్టం ఏంటి? శ్రీవాళ్ళు చెప్తాలే, ఫెయిలే. అలాగే చదివాడు బాగానే ఉంది, విన్నాము బాగానే ఉంది, తర్వాత మూడోది ఏంటి? గైకోనకపోతే పరిస్థితి ఏంటి? ధన్యుల లెక్కలోకి వస్తారా? అది కనుక వాక్యం మరి అంత కరెక్ట్గా ఉంటుందండి. వాక్యం చాలా కరెక్ట్గా ఉంటుంది. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, దాన్ని గైకొనాలంటే ఆచరించాలి. అది మనం ఆచరిస్తున్నామా? ఎంతమంది ఆచరిస్తున్నాము? ఇది మీకే ప్రశ్న, మీకే వదిలేస్తాను. మీరు దాన్ని పరీక్ష చేసుకోవటం ఎంతైనా అవసరం. కనుక నా మట్టుకు నేను వాక్యం చదువుతాను. తర్వాత నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను తెలుసా? యెషయా గ్రంథం చదువుతాను 2వసారి ఈ సంవత్సరం 2వసారి. అప్పుడే యెషయా గ్రంథం సగం అయిపోయింది, ఇంకా సగమే ఉంది. అంటే అలా చదువుతాను నేను. అది చదవకుండా ఇంకేది ముట్టుకొని నేను, నా అలవాటు అది. ఆ బైబిల్ చదవకుండా ఏ ఇతర పుస్తకాలు కానీ పేపర్ అలా పడేస్తాను అంతే. అది రాత్రే చదువుతాను ఇంకా అంతే. అంత రాత్రి మీకు తెలీదు, రాత్రి నేను ఎన్ని గంటలకు పేపర్ చదివానో తెలుసా? తెచ్చాను కూడా. మా పిల్లలతోటికి 10:30 వరకు గడిపి ఆవిడ బెడ్రూమ్కి వెళ్ళి అప్పుడు చదివాను నేను. వాక్యం అంతా నిన్న చదివేసుకొని న్యూస్ పేపర్ రాత్రి పడుకునే ముందు చదివాను. అది కనుక అంటే నేను ఎందుకు చెప్తానంటే, బైబిల్ చదవకుండా ఏ ఇతర కూడా నేను చదవను, నాకు ఇష్టం ఉండదు. అలాగా మొట్టమొదట ప్రాధాన్యత ఎవరికి ఇస్తానంటే, మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం మనం. ఆయనకి మనం మొదటి ప్రాధాన్యత మనం ఎప్పుడైతే ఇచ్చామో, నీ జీవితంలో అభివృద్ధి అనేది నువ్వు కన్నులారా చూస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో అభివృద్ధి చూడాలంటే నువ్వు ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? దేవునికే. కనుక ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నట్లయితే, ప్రవచన వాక్యం వినేవారు ధన్యులు, చదివేవారు ధన్యులు, దాన్ని గాయకని వారు ధన్యులు. కనుక గాయకొనకపోతే మాత్రం ఆ రెండు కూడా ఫెయిల్యూరే. కనుక మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకుందాం. వాక్యంలో ఈరోజు మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఒక్కసారి మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
ఇక్కడ చూడండి, ప్రతి ఆత్మను నమ్మక. ఆ, ఆ, ఇక్కడ మనం కానీ దీన్ని కానీ పరిశీలన చేసినట్లయితే వాక్యము ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, వాక్యము 4వ అధ్యాయంలో 1వ వచనములో మనం చూసినటువంటి మాట చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళుచున్నారు. అంటే ప్రస్తుత కాలంలో కలిపి చెరిపేడి బోధలు బోధించి ఈ విధానం కరెక్ట్ కాదు, ఆ విధానం కరెక్ట్ కాదు అని రకరకాల తప్పుడు బోధలు బోధించే సేవకులు కూడా బయలుదేరుతూ ఉన్నారు. వీళ్ళందరూ దేవుని సేవకులు కాదు. వీళ్ళందరినీ ఏమని చెప్పచ్చు? ప్రభువే చెప్పారు, వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు. ప్రవక్తలు చెప్పినట్టుగా చెప్పేస్తారట వీళ్ళు. కనుక అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలని ఈ 4వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళుతున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి బోధకుణ్ణి, ఏది పడితే అది చెప్పేసినటువంటి బోధకుణ్ణి మనము నమ్మకూడదు. అతడు చెప్పే బోధ వాక్యానుసారంగా ఉందా లేక వాక్యానికి విరుద్ధంగా ఉందా పరిశీలన చేయాలి సంఘము. ఏదో ఆయన చెప్పేశాడు కనుక ఇదేంటి మా పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఈ పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, ఇలాగా ఆలోచన చేస్తాం. కానీ ఈయన బోధించే బోధ వాక్యానుసారమా కాదని ఆత్మ పరిశీలన చెయ్యాలి మనం. అది ఏదో చెప్పాడని కాదు అక్కడ. కనుక నమ్మక ఆయా ఆత్మలు ఆ మాట్లాడేటువంటి ఆ బోధకులు ఎలాంటి ఆత్మతో ఉన్నారు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అది బోధించే బోధకులు ఎలాంటి వాళ్ళుగా ఉండాలట? దేవుని ఆత్మచేత నింపబడిన వారైనా అయిన వారో కాదో మనం ఏం చేయాలట? మనం పరీక్షించాలంటే మనకేం ఉండాలి? అతడు దేవుని ఆత్మచేత బోధిస్తున్నాడా లేదా అని మనం గ్రహించాలంటే ముందు నీవేం చేయాలి? దేవుని ఆత్మచేత. అది నువ్వు దేవుని ఆత్మచేత నింపబడాలంటే నీలో ఏముండాలి? అది ప్రార్థన. లింక్ ఇది, ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రార్థనాపరుడు అయితే దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. నువ్వు దేవుని ఆత్మ నీలోనికి వస్తే బోధించే బోధకుడు ఆత్మచేత నింపబడి బోధిస్తున్నాడా లేక తప్పుడు బోధలు బోధిస్తున్నాడా అనేది నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడినావు కనుక సులభంగా నీవు అర్థం చేసుకోగలవు. కిందకి చదువమ్మా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని. చూడండి, ఇక్కడ గమనించాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనును అది ఏది దేవుని సంబంధమైంది అని ఇక్కడ చెప్తున్నాడండి. ఏది దేవుని సంబంధమని చెప్తున్నాడు యోహాను భక్తుడు? యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తున్నాడని మనం ఏం చేయాలట? ఏ ఆత్మ చేత నింపబడ్డామో ఆ ఆత్మ అది అవునా కాదని మనం పరిశీలన చేయాలి. అదే అన్నాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు శరీరధారే వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనడం. ఎవరైతే ఒప్పుకుంటారో, చాలామంది యేసు ప్రభువుని అంగీకరించట్లేదు అంటే వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడలేదు. మనకి సులువుగా అర్థమైపోతుంది ఇక్కడ. తర్వాత ఏ ఆత్మ యేసు ప్రభువుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకపోతే వారు దేవుని సంబంధమైన వారు కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకు అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి అంటే ఎవరు? అపవాది. క్రీస్తు విరోధి అంటే ఎవరమ్మా? అపవాదండి. కనుక అపవాది వచ్చి తప్పుడు బోధలు బోధించినప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన మనము
దానిని ఏం చేయాలట? తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇతడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు కాదు అని. ఎందుకంటే ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించేవారు కొన్ని శాఖల వాళ్ళు లేరు. కనుక వీళ్ళు ఎవరి సంబంధంలో అనమాట? కనుక ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని గలిబిలి చేస్తున్నాడు, వాళ్ళు దురాత్మ అబద్ధ బోధకులని ఈ వాక్యం ద్వారా మీరు గ్రహించవలసిన వారుగా ఉన్నారని ఈరోజు వాక్యం అంతా స్పష్టంగా మాట్లాడుతోంది. కనుక దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే అపోస్తుడైన పౌలు కూడా చక్కని మాట తెలియచేశాడు. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 2-3 మాటలు చూద్దాం. 28వ వచనం నుంచి 31 వరకు చదవండి. అక్కడ ఏమని వ్రాయబడిందో చూద్దాం. యేసు తన స్వరక్తమిచ్చి, మళ్ళా చదువునానా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండమని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త సుమా, హెచ్చరిక. ఏమంటే జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక ఎప్పుడు ఇస్తారు? అది మనకి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర డేంజరస్ అని ఒక బోర్డు పెడతాడు. ఒక స్కెల్టన్ బొమ్మ వేసి, ఇంటూ గుర్తు వేసి, ఎముకల గుర్తు, ఆ రెడ్ అంకెల్తో బోర్డు పెట్టి అపాయము అంటే హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక బోర్డు అపాయం అంటే నీకు ప్రాణం పోతా దగ్గరికి వస్తే అని చెప్పడం హెచ్చరిక. అది అవునా కాదా? కనుక ఇక్కడ కూడా అదే హెచ్చరిక. ఏమనే హెచ్చరిక? చదువు, ఆ మాట చదవండి. కాయుటకు మీ మట్టుకు మిమ్మల్ని గురించి కూడా ఎలా ఉండాలట అంటే ఇది ఒక హెచ్చరిక. సంఘానికి ఇది ఒక హెచ్చరిక. ఏ సంఘానికి? ఎఫ్ఎస్సి సంఘానికి. ఇప్పుడు ఎవరికి అమ్మా? ఇక్కడ సియోను సంఘానికి హెచ్చరిక. కనుక అక్కడ ఆ సంఘానికి, ఇక్కడ ఈ సంఘానికి, మన అందరికీ హెచ్చరికే. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తోంది. కనుక ఈ హెచ్చరికను మనం అర్థం చేసుకోవాలి. ప్రమాదంలో పడిపోకుండా ఉండాలంటే, నీకు ప్రమాదం దరికి రాకుండా ఉండాలంటే హెచ్చరిక బోర్డును జాగ్రత్తగా చూసుకొని దానికి దూరంగా ఉండాలి. అంటే తప్పుడు బోధలకు నువ్వు ఏం చేయాలమ్మా? అయిన దానికి కాని దానికి, అయిన మీటింగ్కి కాని మీటింగ్కి వెళ్ళిపోయి ఆ తప్పుడు బోధలు వినేసి తప్పుడుగా అర్థం చేసుకొని పాస్టర్లను విమర్శించే పరిస్థితులు మనలో ఉండడానికి వీల్లేదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈరోజు వాక్యము మనతో మాట్లాడుతుంది. కనుక నేను చివరికి వచ్చాను, దయచేసి గమనించండి. ఇంకా చదవమ్మా. ఆయన అంటున్నాడు చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత. చూసారా ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుననియు నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు. చూసారా? క్రూరమైన తోడేళ్ళు అంటే అర్థం ఏంటి? అబద్ధ బోధకులు మిమ్మల్ని కలిపి చెరిపే బోధలు బోధించి, అబ్బాయి మీ సంఘంలో ఈ విధానాలు కరెక్ట్ కాదు, ఈ బోధలు కరెక్ట్ కాదు, మీ పాస్టర్ గారు చెప్పేది సరి కాదు, మా సంఘాలు ఎలాంటివి ఉంటాయి, మా సంఘం ఎలాగుంటుందో అలాగుంటుంది అని మిమ్మల్ని తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళు ఎవరట? క్రూరమైన. జాగ్రత్త. అందుకని హెచ్చరిక ఇది. సంఘాలకి హెచ్చరిక. తప్పుడు అబద్ధ ప్రవక్తల విషయంలో సంఘాలు జాగ్రత్తగా ఉండాలని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక అటువంటి బోధలకు మనం ఎలా ఉండాలట? హెచ్చరికలు, కేవలము హెచ్చరికలే. తర్వాత వారు మందను కనికరించరు, వంకర మాటలు పలికేవాళ్ళు మీలే ఉంటారని మీరు తెలుసుకోవాలని
ఇక్కడ వాక్యము తెలియచేస్తోంది. కనుక ఎవరు బోధలు పెడితే ఆ బోధలు వినడానికి మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఉంటుంది, ఎక్కడో స్వస్థత మీటింగ్లను పెడతారు, స్వస్థత సాలని పెడతారు, అక్కడ ఏదో చెప్తారు, అక్కడికి పరిగెడుతూ ఉంటారు, అక్కడ చెప్పేది వింటూ ఉంటారు. అది అక్కర్లేదు. ఇక్కడ వాక్యము వింటున్నా నీవు ఇక్కడ నిలకడగా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం నిలకడగా ఉంటామని ఏదైనా గ్యారంటీ ఉందా? ఒక చోట నిలకడగా లేని వారు ఎక్కడా కూడా గ్యారంటీగా ఉండలేరు. నో వేర్. కనుక నువ్వు ఉన్న చోటనే నువ్వు స్థిరంగా ఉండాలని వాక్యమైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇది హెచ్చరిక. ఇక తర్వాత ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 2-3 మాటలు చూద్దాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను. ఇక్కడ చూడండి, ప్రేమను గురించి ఆయన ప్రభు పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘానికి చక్కగా తెలియచేస్తున్నాడు. ఏమంటాడు ఆయన? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినప్పటికీ చూస్తారు ఏమి లేపాటు. మన ఫిలదెల్ఫియా సంఘంలో ఏం చూస్తాం? మనం ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ నువ్వు ఏ భాష మాట్లాడినా, ఇక్కడ చాలామంది నేనంటే విమర్శన చేయట్లేదు, భాషలు మాట్లాడుతూ ఉంటారు. నేను భాషలు తప్పు పట్టుకోవట్లేదు, నేను భాషల గురించి తప్పు పట్టుకోవట్లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? చదువునాను ఆ మాట. మనుషుల భాషలో మాట్లాడినను దేవదూతల భాషలో మాట్లాడినను ఏమి లేకపోతే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చివరికి వచ్చాను, ముగింపుకి వచ్చాను. ఎన్ని భాషలు మాట్లాడినా నీలో ఏమి లేకపోతే ప్రయోజనం లేదు, ప్రేమ లేకపోతే. కనుక ఈరోజు 2 విషయాలు ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎస్సి సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మనకి చక్కని హెచ్చరికలు, ఒకటి మనకి హెచ్చరికలు ఎలా ఉండాలో హెచ్చరికలు చేశాడు. 2వ దాంట్లో ఇప్పుడు చూసాం, నువ్వు ప్రేమ కలిగి నీ ప్రేమను నీ సహనాన్ని కలిగి నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి అని 2 విషయాలు మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రేమ కలిగి నడుచుకోవటానికి మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ మనలో విభేదాలు మనస్పర్ధలు ఉండవచ్చేమో, కానీ అవన్నీ క్రీస్తు నిమిత్తమై మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి, క్షమించుకోవాలి, క్రీస్తు ప్రేమలో మనము సాగిపోవాలి. అదే యేసు ప్రభు మనకి మాదిరి చూపించారు. మనం ఏ యోగ్యత ఉందని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నేను ముగిస్తున్నాను. ఏ అర్హతలు మనకు ఉన్నాయని, ఏ గొప్ప స్థితి మనలో ఉందని ప్రభు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఏమి ఉందని చూశాడు ఆయన? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అంతే. ప్రేమించి ఆయన మౌనంగా ఉండలేదు, కానీ ఆయన రక్తాన్నే కార్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు బలిగా పెట్టి మన కొరకు ఆయన మృతుడైపోయాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక ఇదే ప్రేమను కలిగి ఉండాలని పౌలు కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియచేస్తున్నాడు. కనుక మనుషుల ప్రేమలో మనుషుల భాషలో మాట్లాడినప్పటికీ, దేవదూతల భాషలో మాట్లాడినప్పటికీ, ఒకవేళ నువ్వు హెబ్రీ మాట్లాడినా, గ్రీక్ మాట్లాడినా, ఇంకో భాష మాట్లాడినా, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా క్రీస్తు ప్రేమన నీలో లేకపోతే అన్నీ కూడా ఒకటే మాట తేలిపోయింది. కనుక 2 ఆ సంఘానికి ప్రభువారు హెచ్చరికలు ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి తప్పుడు బోధల విషయంలో. 2వది క్రీస్తు ప్రేమను మీరు కలిగి జీవించండి. కనుక ఈ 2 కలిగి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ప్రభు యొక్క రక్షణ పొందుకున్న మనము ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘము ఏ రీతిగా ఆ యొక్క సంఘము ఉందో ఆ రీతిగా క్రీస్తు ప్రేమలో సాగిపోయి ప్రభు మన కొరకు సిద్ధపరిచే రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. అలాగుండే కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి దైవ సేవకులకు అప్పగిస్తాను.